హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికీ ఏంటంటే ఈరోజు మనం వీడియోలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో బేసిక్స్ ఆఫ్ పైథాన్ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని సెర్చ్ చేయండి. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అది ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ జోయి గడ్ అనేవాడు వస్తాడనమాట. వీడి పేరు జోయి. వీడిని ఏం చేస్తారంటే పక్కకు పంపించేయండి. ఎలా పంపించాలి, ఇక్కడ మనకి మినిమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మినిమైజ్ క్లిక్ చేయండి, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మీకు ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ప్రజెంట్ నేను బేసిక్స్ ఆఫ్ పైథాన్ అని చెప్పాను. ఆ బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ ఎలాగో ఉంది బేసిక్స్ ఆఫ్ పైథాన్, ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను కాబట్టి ఒకసారి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఓకే, నెక్స్ట్ అందులో ఫస్ట్ క్లాస్ అనమాట. ఇక్కడ మనకి బేసిక్స్ ఆఫ్ పైథాన్లో ఫస్ట్ దానికి వచ్చినప్పటికీ 6 క్లాసెస్ ఉంటాయి. 6 అంటే 4 క్లాసెస్ ఉంటాయి. ఆ 4 క్లాసెస్ మీద 2 క్విజ్లు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ వచ్చినప్పటికీ 4 క్లాసులు ఉంటాయి. సెకండ్ దాంట్లో కూడా 2 క్విజ్లు ఉంటాయి. ఇవన్నీ మీరు పెర్ఫెక్ట్గా నేర్చుకుంటే లాస్ట్ అసైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. అసైన్మెంట్ కూడా మీరు పెర్ఫెక్ట్గా అటెంప్ట్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే తెలుగుగా, ఫర్ సపోజ్ ఫస్ట్ వీడియో నేను ఆన్ చేస్తున్నాను. క్లాసులు సరిగ్గా వినరు, స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేసేయడం వల్ల దాని అర్థం ఏంటి, స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. క్లాసులు పెర్ఫెక్ట్గా విన్న వాళ్ళకి ఆల్సో స్కిప్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. కాకపోతే క్లాసులు బాగా వింటే పైథాన్ అనేది అర్థమవుద్ది. ఓకే, సరిగ్గా వినకుండా స్కిప్ చేసుకుంటే యూజ్ ఉండదు. ఆ సర్టిఫికేట్ ఉన్నా యూజ్ ఉండదు మనకి. అందుకని మీరు ఏం చేయాలి, క్లాసులు పెర్ఫెక్ట్గా విని అసైన్మెంట్ కూడా మీరు పెర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసుకున్నట్లయితే సర్టిఫికేట్ అనేది వాల్యుబుల్ ఉంటుందన్నమాట మనకి. అది సో అందుకని మీరు ఏం చేయాలి, క్లాసులు పెర్ఫెక్ట్గా వినండి.